1990 ఆగస్టు 2. అప్పటి వరకు కువైట్ ఎంతో ప్రశాంతంగా ఉంది. లక్షలాది మంది భారతీయులు తమ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారు. కానీ ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది. ఇరాక్ సైన్యం కువైట్పై దండెత్తింది. ఎటు చూసినా యుద్ధ ట్యాంకులు, తుపాకుల మూతలు. ప్రశాంతమైన నగరం అగ్నిగుండంలా మారింది. అక్కడ ఉన్న 1,70,000 మంది భారతీయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతిలో చిల్లిగవ్వలేదు, వెనక్కి రావడానికి దారి లేదు. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఫోన్ లైన్లు కట్టయ్యాయి. ఆహారం దొరకడం కష్టమైంది. తమ సొంత దేశం ఇక ఎప్పటికీ చూడలేమేమో అని ప్రతి భారతీయుడు కన్నీరు పెట్టుకున్నాడు. కానీ ఆపదలో ఉన్నప్పుడు భారతీయులు ఎప్పుడూ ఒంటరి కాదు. అక్కడే ఉన్న కొందరు పెద్ద మనుషులు మరియు భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాయి. యుద్ధం జరుగుతున్న భూమి నుండి 1,70,000 మందిని బయటకు తేవడమంటే మాటలు కాదు. అది ఒక అసాధ్యమైన పని. కానీ భారత్ దాన్ని సుసాధ్యం చేయాలనుకుంది. కువైట్ విమానాశ్రయం మూసివేయబడింది. ఉన్న ఏకైక మార్గం రోడ్డు మార్గంలో 1000 కిలోమీటర్లు ప్రయాణించి జోర్డాన్ దేశానికి వెళ్లడం. వేల సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేశారు. ఎడారి ఎండలో, ఇసుక తుఫానులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ ప్రయాణం మొదలైంది. ఆకలి, దప్పిక, అలసట. కానీ గుండెలో ఒక్కటే ఆశ. మనం ఇంటికి వెళ్తున్నాం, మన దేశం మన కోసం వస్తోంది అనే భరోసా. జోర్డాన్ చేరుకున్నాక అసలు సమస్య మొదలైంది. ఇంతమందిని ఇండియాకి చేర్చడమెలా? అప్పుడే రంగంలోకి దిగింది ఎయిర్ ఇండియా. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సివిలియన్ ఇవాక్యుయేషన్ మొదలైంది. ఎయిర్ ఇండియా పైలట్లు, సిబ్బంది ప్రాణాలను లెక్క చేయకుండా విమానాలు నడిపారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 488 విమానాలు. 59 రోజుల పాటు పగలు రాత్రి తేడా లేకుండా విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. చివరికి 1,70,000 మంది భారతీయులు సురక్షితంగా మాతృభూమిని ముద్దాడారు. ముంబై ఎయిర్పోర్ట్లో దిగగానే ఆ నేలను తాకివారు కార్చిన ఆనంద బాష్పాలు ఇంకా చరిత్రలో నిలిచి ఉన్నాయి. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నిలిచిన సంఘటన. ఒక దేశం తన పౌరుల కోసం ఎంత దూరమైనా వెళ్తుందని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. మిత్రులారా, కష్టం వచ్చినప్పుడు భయపడకండి. మన వెనక ఒక గొప్ప శక్తి, మన దేశం ఉంది. ఆనాడు 1990లో చూపించిన ఆ తెగువ, ఆ ఐక్యత మనందరికీ స్ఫూర్తి. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి.